వాట్ డస్ ఆల్కహాల్ డూ? ఒక సందర్భంలో ఒకళ్ళు చెప్పారు, ఇన్ఫాక్ట్ ఆల్కహాల్ అడిక్షన్ డ్రగ్ అడిక్షన్ కంటే చాలా కష్టతరమైన ప్రాబ్లం. ఈ మందు కానీ డ్రగ్స్ కానీ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఫ్రాంటల్లో ఇనిబిషన్ సైన్స్ అనేవి వెళ్ళిపోతాయి, అంటే విచక్షణ లేకుండా. స్ట్రెస్ అనేది బ్రెయిన్ లో ఏం చేస్తుంది డాక్టర్ వంశీకృష్ణ? స్ట్రెస్ వల్ల ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల లింఫాటిక్ సిస్టమ్ రిలీజ్ అవ్వక టాక్సిన్స్ స్టోర్ అయితే. ఇది కాకుండా కానీ స్ట్రెస్ వల్ల స్ట్రోక్స్ రావడం వింటూ ఉంటాం. స్ట్రెస్ వల్ల స్ట్రోక్ ఎందుకు వస్తుంది అని అంటే, డాక్టర్ వంశీకృష్ణ మతిమరుపు ఎందుకు వస్తుంది అసలు మనిషిలో? బ్రెయిన్ ఇలా ఉండాల్సింది ష్రింక్ అవుతున్నప్పుడు మతిమరుపు అనేది మెల్లిగా. యాంగర్ మేనేజ్మెంట్ కి సంబంధించి కూడా బ్రెయిన్ లో ఏమైనా సర్క్యూట్స్ ఉంటాయా? ఎందుకు, ఎక్కడి నుంచి వస్తుంది కోపం ఎందుకు వస్తుంది? స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల కార్టిజోల్ రిలీజ్ అవుతుంది, దానివల్ల స్లీప్ తగ్గిపోతే అగైన్ ఈ టాక్సిన్స్ అన్ని. మీరు మైండ్ ని బ్రెయిన్ ని సెపరేట్ చేస్తారా డాక్టర్ వంశీకృష్ణ యాజ్ అ న్యూరో సర్జన్? బ్రెయిన్ ని చూస్తాను, మైండ్ ని. స్కూల్కి వెళ్ళే పిల్లల్లో క్రైమ్ టెండెన్సీస్ బాగా పెరిగిపోయాయి. దొంగలించడానికి వెళ్ళిన ఒక చిన్న పిల్లాడు 10 ఏళ్ల పిల్లని చంపేసిన సంఘటన. ఒక అబ్బాయి వెబ్ సిరీస్ లో అన్ని దొంగతనాలు చూస్తున్నారు అనుకోండి, ఇలా చేస్తే ఇంకా నేను ఒకటే ఇన్ఫర్మేషన్ రిపీటెడ్ గా మన బ్రెయిన్ కి రిపీటెడ్ గా అదే ఇస్తుంటే, మనం పెరిగింది మన పేరెంట్స్ని చూసి, పిల్లలు కూడా మనం చూసే పెరుగుతారు. మా పిల్లలు ఎప్పుడు నా మాట వినట్లేదు అంటే ముందు మనం మారితే వాళ్ళు. డాక్టర్ వంశీకృష్ణ, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు చూస్తుంటే మన కంట్రీలో మేజర్ క్రైమ్స్కి ఒక మూలం కూడా అని చెప్తున్నారు. ఎలా అయితే ఆల్కహాల్ అడిక్షన్, డ్రగ్ అడిక్షన్ ఉందో, పోర్నోగ్రాఫిక్ అడిక్షన్ అంటే పోర్న్, దానివల్ల రిలీజ్ అయ్యే కెమికల్స్ యాక్చువల్లీ ఏముందిలే, అది వాళ్ళ స్పేస్లో వాళ్ళు ఎక్సెప్ట్ సోషియలాజికల్ అండ్ ఏంటారు మారలిస్టిక్ ఇష్యూస్ తప్ప వాట్ ఈస్ రాంగ్ అనే క్వశ్చన్ చేసే వాళ్ళు ఉంటారు. కానీ వాట్ డూ యూ ఫీల్, అది ఈజ్ ఇట్ detrimental to the brain? Definitely, because see, the more amount of porn you are watching, you are feeling అంటే ఆ డోపమిన్ రష్ బికాస్ ఆఫ్ వాచింగ్ ఇన్. ఒకటి మనకు సైకలాజికల్గా ఏమైందంటే, ద మోర్ దే సీ, హ్యూమన్ కనెక్షన్ అనేది కంప్లీట్గా వెళ్ళిపోతుంది. అంటే ఒక నార్మల్ పర్సన్, మ్యారీడ్ పర్సన్ మే నాట్ డూ ఆ ఇంటిమేసీ ఫ్యామిలీ తోటి, అంటే వైఫ్ తోటి ఉండాల్సిన ఇంటిమేసీ ఒకటి వెళ్ళిపోతుంది. పీపుల్ హూ ఆర్ నాట్ మ్యారీడ్ ఆర్ పీపుల్ హూ ఆర్ ఎల్డర్లీ వాచింగ్ మోర్ అమౌంట్ ఆఫ్ పాన్, ఆల్సో ఇల్లీగల్ యాక్టివిటీస్కి, ఈ రేప్స్ చేయడం కానీ, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ కానీ, ఆల్ దిస్ మైట్ లీడ్ టు బై వాచింగ్ టూ మచ్ ఆఫ్ పాన్ ఆల్సో. వై ఇట్ హ్యాపెన్స్ అంటే, దే విల్ గెట్ దట్ డోపమిన్ సర్జ్ వచ్చేస్తుంటుంది. పాన్ చూడంగానే దే విల్ ఫీల్ దట్ హై. ఓకే, ఈరోజు నేను పాన్ చూస్తే కానీ వేరే ఏ పని చేయలేను, ఈరోజు నేను పాన్ చూస్తే కానీ ఐ మే నాట్ బీ ఏబుల్ టు పర్ఫామ్ ఎనీ యాక్టివిటీ. సో ఎవ్రీథింగ్ దే విల్ బీ కనెక్టెడ్ టు పాన్ యాక్టివిటీస్. ఏదైనా పాన్ చూస్తే కానీ దే మే నాట్ డూ అనే స్థితికి వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే ఇంకా చూసి ఆ డోపమిన్ రిలీజ్ అవుతే కానీ వాళ్ళు దే వోంట్ ఫీల్ కంఫర్టబుల్. సో దీనివల్ల కూడా అంటే యాజ్ ఐ సెడ్, ఆ ఫ్యామిలీ రిలేషన్స్ పాడవుతున్నాయి. పీపుల్ ఆర్ గోయింగ్ ఇన్ ఎక్స్ట్రీమ్ వేస్. ఈ చిన్నపిల్లల్ని ఇబ్బంది పెట్టడం కానీ, ఇవన్నీ కూడా దీనివల్లనే, పాన్ వల్లనే జరుగుతుంది. ఇప్పుడు మనం క్రైమ్ అండర్ కరెంట్స్ ఏంటో అని చూస్తున్నాం కాబట్టి రకరకాల ఇష్యూస్. యాంగర్ మేనేజ్మెంట్ కి సంబంధించి కూడా బ్రెయిన్ లో ఏమైనా సర్క్యూట్స్ ఉంటాయా? కోపం బాగా ఎక్కువ వచ్చే వాళ్ళకి ఎందుకు, ఎక్కడి నుంచి వస్తుంది కోపం? అంటే పేషెంట్స్ చాలా మంది వచ్చినప్పుడు కూడా బ్రెయిన్ సర్జరీ చేసిన తర్వాత, సార్ ఈ మధ్య కోపం బాగా పెరిగిపోయింది, ఏమైనా మందులు ఉన్నాయా? కోపానికి మందులు ఉంటే ప్రపంచం అంతా హ్యాపీగా ఉండేది. కోపానికి మందులు అంటే ఏముండదు, ఇట్స్ సైకలాజికల్ ఇష్యూ. కానీ వైరింగ్ ఇవన్నీ అంటే అలా మనకు బ్రెయిన్లో ఇన్ఫాక్ట్ సే వైరింగ్ అలాంటివి ఏమి ఉండవు. కాకపోతే ద కెమికల్స్ అగైన్ సి, దిస్ ఈజ్ ఆల్ ఇంటర్ కనెక్టెడ్. కోపం ఎందుకు వస్తుంది? స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల కార్టిజోల్ రిలీజ్ అవుతుంది, దానివల్ల స్లీప్ తగ్గిపోతే అగైన్ ఈ టాక్సిన్స్ అన్నీ క్లియర్ అవ్వవు, హార్మోనల్ ఇష్యూస్ అన్నీ వస్తాయి. ఇమాజిన్ ఐఎమ్ వర్కింగ్ సిన్స్ ఎస్టర్డే, స్లీప్ ఏం లేదు, ఈరోజు ఇంటర్వ్యూ చేయాలంటే దెన్ ఐ మే నాట్ బీ ప్రెజెంటింగ్ దట్ కంఫర్టబుల్లీ ఆర్ వెరీ హెల్తీగా ప్రజెంట్ చేయడానికి ఉండదు. అదే టైంలో వేరే వాళ్ళు అడిగితే దెన్ ఐ గెట్ ఇరిటేటెడ్ ఈవెన్ మోర్. సో ఆ స్లీప్ ప్యాటర్న్స్ ఇవన్నీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, టు మేక్ యూ వెరీ యాక్టివ్ అండ్ హ్యాపీ ఇన్ ద నార్మల్ మార్నింగ్ డే టు నైట్ వరకు హ్యాపీగా ఉండడానికి. మనకు ఒక ఫోన్లో బ్యాటరీ 100% ఎలా ఉంటుందో, బై ఈవినింగ్ ఇంటికి వచ్చే వరకు ఇట్ విల్ రీచ్ టు 20%. సో సేమ్ థింగ్ విత్ ద హ్యూమన్ బ్రెయిన్. మార్నింగ్ 6 AM లేవంగానే, ఇఫ్ యూఆర్ వాచింగ్, లేవంగానే యువర్ బ్రెయిన్ షుడ్ బి ఫ్రెష్. మార్నింగ్ లేవంగానే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ ఉన్నాం అనుకోండి, స్టిమ్యులేషన్ మొదలైంది, డోపమిన్ స్టార్ట్ అయిపోయింది, ఓ 10% బ్యాటరీ పోయి. లేవంగానే ఓవర్ నైట్ నుంచి బ్రెయిన్కి ఫుడ్ ఏమీ లేదు. సో యూ షుడ్ టేక్ న్యూట్రిషన్. మనం వాటర్ తీసుకోవాలి మార్నింగ్, 2 glasses ఆఫ్ వాటర్ అని అందుకే రిపీటెడ్గా ఎందుకు చెప్తామంటే, బ్రెయిన్ నీడ్స్ హైడ్రేషన్. బ్రెయిన్ హైడ్రేషన్ తీసుకోవట్లేదు. సో యూ డోంట్ టేక్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఆల్సో మార్నింగ్. అక్కడ 10% బ్యాటరీ పోయింది.
బ్రేక్ఫాస్ట్ స్కిప్పింగ్, ఆడో 15% బ్యాటరీ పోయింది. బై ద టైమ్ యూ రీచ్ ఆఫీస్ హాఫ్ ఆఫ్ యువర్ బ్యాటరీ ఇస్ గాన్. 50% బ్యాటరీ అయిపోతుంది. బ్రేక్ఫాస్ట్ తినకుండా, ఎక్సర్సైజ్ చేయకుండా, మళ్ళీ వర్క్ ప్లేస్కి వచ్చాక ఇట్స్ నాట్ ఎ కంఫర్టబుల్ ప్లేస్ ఫర్ ఎనీ వర్క్. కొద్దిగా స్ట్రెస్ ఉంటుంది. ఆ స్ట్రెస్లో కూడా మళ్ళీ ఇంకా బ్యాటరీ తగ్గిపోతుంది. సో బై ద టైమ్ యూ రీచ్ హోమ్ హాఫ్ ఆఫ్ యువర్ బ్రెయిన్స్ బ్యాటరీ ఇస్ గాన్. 80%, 90% ఏమి. ఆ టైంలో మీకు ఏమైనా పనులు ఉన్నాయనుకోండి, యూ విల్ బికమ్ మోర్ ఇరిటబుల్. లేకపోతే బ్రెయిన్ ఫాగీగా అనిపిస్తుంటుంది. యూ ఫీల్ లైక్ బ్రెయిన్ ఇస్ రాటెన్ అంటాం. బ్రెయిన్ ఫాగీ లాగా ఇంకేం చేయబుద్ధి కాదు. ఇంకా ఏం పెద్దగా పని చేయకపోయినా ఇంటికి రాగానే వచ్చి అలా మూల పడిపోయినామంటారు కదా, అలా పడిపోతారు మోస్ట్ ఆఫ్ దెమ్. ఎందుకంటే యూఆర్ ఇన్వెస్టింగ్ యువర్ బ్రెయిన్ ఎనర్జీ ఇన్ సమ్వేర్. ఫిజికల్గా పెద్దగా అలసిపోయకపోయినా యువర్ బ్రెయిన్ వోంట్ కోఆపరేట్ యూ. లేచి వెళ్ళాలన్నా, కనీసం ఫ్యాన్ ఇవ్వాలన్నా, ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవాలన్నా చాలా బద్ధకంగా పడిపోయి ఉంటాం. ఎందుకంటే బ్రెయిన్ తెలియకుండానే బ్రెయిన్ బ్యాటరీ అంతా డ్రైన్ అయిపోయింది. దాన్ని మళ్ళీ రీఛార్జ్ అవ్వాలంటే యూ నీడ్ అట్లీస్ట్ స్లీప్, నిద్రపోవాలి, మెడిటేషన్ చేయాలి. కానీ అప్పుడు కూడా చేయము. అప్పుడు కూడా మనం చేయాల్సింది ఏంది, ఇంటికి రావాలి, సోఫాలో కూర్చోవాలి, టీవీ చూస్తూ ఉండాలి, అప్పుడు కూడా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ ఉండాలి. దెన్ యువర్ డోపమిన్ విల్ బి రిలీజింగ్. కానీ యువర్ ఫిజికల్గా మీరు లేచి పోవాలనేది ఎప్పుడు అనిపించదు. చాలా ఎంత కళ్ళ కట్టినట్టు చెప్పారంటే 90% ఇలాగే అవుతాయి. చాలా మందికి మనకి ఇంకా స్టిమ్యులేషన్ అంటే రిలాక్సేషన్కి స్టిమ్యులేషన్ వెతుకుతాం. ఎందుకంటే మనకి వీ డోంట్ నో ఎనీథింగ్ ఎల్స్. మనకి ఇప్పుడైతే మరీ కంటెంట్ అండ్ స్టిమ్యులెంట్స్ బాగా పెరిగిపోయాయి చుట్టూ ఎన్వైరన్మెంట్లో. సో అఫ్ కోర్స్ మీరు అన్నట్టుగా సైకలాజికల్ యాంగిల్ ఒకటి ఉంటే, మీరు మైండ్ని బ్రెయిన్ని సెపరేట్ చేస్తారా డాక్టర్ వంశీకృష్ణ యాజ్ అ న్యూరోసర్జన్? యాజ్ ఎ న్యూరోసర్జన్ బ్రెయిన్ని చూస్తాను, మైండ్ని ఐ విల్ రీడ్ ఇట్. బ్రెయిన్ ఐ విల్ డైరెక్ట్లీ సీ ఇట్ వైల్ ఆపరేటింగ్. చూడడం వల్ల మనకు బ్రెయిన్లో స్ట్రక్చరల్ డిఫార్మిటీస్ ఏమైనా ఉన్నాయో తెలుసుకోగలుగుతాం. బట్ మైండ్ అంటే ఐ నీడ్ టు అండర్స్టాండ్ దేర్ బిహేవియర్. వి సీ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్ సర్జరీ ముందు ఒక రకంగా, సర్జరీ తర్వాత ఒక రకంగా. పేషెంట్తో మాట్లాడుతున్నప్పుడు ఆల్సో వీల్ అండర్స్టాండ్. తలకు దెబ్బ తగిలినప్పుడు వాళ్ళ బిహేవియరల్ ప్యాటర్న్స్ మొత్తం చేంజ్ అవ్వడము, మతిమరుపు ఎక్కువ రావడము, అంతకుముందు ఉన్న పర్సనాలిటీ కూడా కొద్దిగా మారడము, ఇలాంటివన్నీ వీల్ సీ. దట్ ఈస్ మైండ్. బ్రెయిన్లో అంటే బ్రెయిన్ అగైన్ ఇస్ స్ట్రక్చరల్ డిఫార్మిటీస్, ట్యూమర్స్ ఉండడము, దానివల్ల కూడా కానీ ఇలాంటివి జరుగుతాయి. మీరు అన్నారు కదా సీరియల్ కిల్లర్ని చూసి తెలుసుకున్నారు చాలా అని చెప్పి. స్ట్రక్చరల్ డిఫార్మిటీస్. బ్రెయిన్ ఈజ్ ఎ కంప్లీట్లీ మిస్టేక్ థింగ్ అండి. అంటే ఒక పెద్ద ఇల్లులాగా అనుకోండి. ఒక రూమ్లో కిచెన్, ఒక రూమ్లో బాత్రూమ్, ఒక రూమ్లో బెడ్రూము, అలా డిఫరెంట్ కంపార్ట్మెంట్స్ లాగా బ్రెయిన్ హాస్ డిఫరెంట్ కంపార్ట్మెంట్స్. ఏ ఏరియాలో ఏదైనా ట్యూమర్ కానీ, ఇన్ఫెక్షన్ కానీ ఏదైనా వస్తే ఆ ఏరియా ఇబ్బంది పడుతుంది. రైట్. కొంతమంది పేషెంట్స్ మొన్న ఒక చార్టెడ్ అకౌంటెంట్ వచ్చాడు. ఈజ్ అ వెరీ బ్రిలియంట్ పర్సన్. బట్ మెయిన్గా వాళ్ళకి ఇంపార్టెంట్ ఏంటి, క్యాలిక్యులేషన్స్. ఈ స్లోలీ స్టార్టెడ్ ఫర్గెటింగ్ వెరీ సింపుల్ నెంబర్స్. అంటే మల్టిప్లికేషన్స్, 200s ఎంత అవుతుంది, ఇవన్నీ మర్చిపోతా ఉన్నాడు. దెన్ హెడ్ ఏక్స్ కూడా వస్తూ ఉంటే, దెన్ సరే ఎందుకులే రిస్క్, జస్ట్ విల్ గెట్ ఎ స్కాన్ అంటే దెర్ వాస్ అ బిగ్ ట్యూమర్ ఇన్ ద పెరటల్ లోబ్. పెరటల్ లోబ్ అంటే ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద క్యాలిక్యులేషన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో వీఆర్ సర్ప్రైజ్డ్. సింపుల్ సిమ్టమ్ అనుకున్నాం. ఇంకా ఏ సిమ్టమ్స్ లేవు ఆయనకి? ఏం సిమ్టమ్స్ లేవు. అంటే ఒళ్ళు వెయిట్ తగ్గిపోవడం, తలనొప్పులు రావడం, మైల్డ్ హెడ్ ఏక్స్ అనుకున్నాడు. ప్రాబ్లమ్ విత్ బ్రెయిన్ ఈజ్ హెడ్ ఏక్స్ మనకు ట్యూమర్ తో కాకుండా వేరే రీజన్స్ వల్ల కూడా వస్తాయి. అంటే స్ట్రెస్ వల్ల కానీ, స్లీప్ సరిగా లేకపోవడం వల్ల కానీ, షుగర్స్ తక్కువైనా కానీ, ఈ రీజన్స్ వల్ల కూడా మన హెడ్ ఏక్ ని ది మోస్ట్ అబ్యూస్డ్ వన్ ఆఫ్ ద మెడికల్ ఫినామినలో వచ్చేసి హెడ్ ఏక్. ఎందుకంటే మిగతా సిమ్టమ్స్కి ఏదో ఒక క్వెరీ ఉంటుంది. మనకి హెడ్ ఏక్ ఏంటంటే దీనికి చాలా డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ ఉంటాయి. వేరే గుండె నొప్పి వచ్చిందంటే వీళ్ళు కన్ఫర్మ్ ఓకే ఇది గుండెకి సంబంధించింది, పొట్టది వస్తే ఓన్లీ పొట్టకి. హెడ్ ఏక్ అయితే మనం చాలా ఈ స్ట్రెస్ అనుకోనో, లేకపోతే రెగ్యులర్గా తినలేకపోవడం వల్లనో, ఏదో ఆలోచన వల్లనో, నిద్ర లేకపోవడం వల్ల అనుకుంటాం. కాకపోతే మేజర్ మనకు స్ట్రోక్ కానీ, బ్రెయిన్ ట్యూమర్స్ కానీ ఉన్నప్పుడు దాన్ని కూడా ఏం కాదులే అని నెగ్లెక్ట్ చేస్తే దెన్ విల్ ల్యాండ్ అప్ ఇన్ సంథింగ్. సో అది మరి చాలా జాగ్రత్తగా గమనించుకుని పెట్టాలి. సో ఈ చార్టర్డ్ అకౌంటెంట్ గారికి మరి ఏంటి సొల్యూషన్? వీ హ్యాడ్ టు ఆపరేట్ హిమ్. ఈస్ డూయింగ్ గుడ్ నౌ. కాకపోతే అర్లీగా ప్రెజెంట్ అయ్యాడు. లక్కీలీ వాస్ మై ఫ్రెండ్ కాబట్టి ఎందుకు వచ్చింది అంటే వైఆర్ టేకింగ్ రిస్క్, విల్ గెట్ ఎ స్కాన్ అంటే ఇమీడియట్లీ. కానీ అది మీరు చెప్తున్న దాన్ని బట్టి అది ఆపరేట్ చేసేసి తీసేసాక మళ్ళీ క్యాల్కులేషన్ లెక్కలు నంబర్లు వచ్చేస్తాయా? ఇస్ బ్యాక్ అగైన్. ఇస్ బ్యాక్ ఫర్ 15 days he took a leave. అంత లీనియర్ గా ఉంటుంది. యా డెఫినెట్లీ. ప్రాబ్లం ఉంది, తీసేసాము, మళ్ళీ నార్మల్ అయిపోయింది. అర్లీ డయాగ్నోసిస్, అర్లీ ప్రివెన్షన్, అర్లీ ట్రీట్మెంట్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్. డాక్టర్ వంశీకృష్ణ, మతిమరుపు ఎందుకు వస్తుంది అసలు మనిషిలో? మతిమరుపు యూజువల్గా మన అందరికి తెలిసిందే, మరపు అనేది ఒక వరం యాక్చువల్గా చెప్పాలంటే. కాకపోతే ఏజ్ రిలేటెడ్గా యూజువల్గా అయితే బై ద టైమ్ యూ రీచ్ 50-60 బ్రెయిన్ ఇలా ఉండాల్సిన ష్రింక్ అవుతుంటుంది. ష్రింక్ అవుతున్నప్పుడు మతిమరుపు అనేది మెల్లిమెల్లిగా ఏజ్తో పాటు స్టార్ట్ అవుతుంటుంది. అదర్ రీజన్స్ ఎందువల్ల బ్రెయిన్ మతిమరుపు ఎందుకు వస్తుంది అంటే రిపిటేషన్స్ లేకపోవడం వల్ల. సేమ్ థింగ్ యాజ్ వీ ఆల్రెడీ డిస్కస్డ్. ఇప్పుడు ఇంతకుముందు మనము ఫోన్ నెంబర్స్ ఎవరిదన్నా అడిగితే ఖచ్చితంగా 10 ఫోన్ నెంబర్స్ ఈజీగా చెప్పేవాళ్ళం. నౌ వీఆర్ నాట్ రిపీటింగ్ దట్. ఇప్పుడు మన నెంబర్ తప్ప
కొంతమందికి వాళ్ళ సొంత ఫోన్ నెంబర్ కూడా గుర్తుండడం చాలా కష్టంగా అవుతుంది. పేరెంట్ నెంబర్స్ కానీ, వైఫ్ నెంబర్ కానీ, ఎవరి నెంబర్ గుర్తుండట్లేదు. బికాస్ వీఆర్ నాట్ డూయింగ్ దట్ రిపిటేషన్. ఇప్పుడు మనకు బైసెప్ పెరగాలంటే జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తాము. సేమ్ బ్రెయిన్కి ఎక్సర్సైజ్ చేయాలంటే యూ హ్యావ్ టు డూ బ్రెయిన్ ఎక్సర్సైజెస్. సుడుకోస్ కానీ, క్రాస్ వర్డ్స్ కానీ, యూ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ రిపిటేషన్. ఎక్సర్సైజ్ లాంటివి ఏమైనా చేయకుండా ఉంటే దెన్ స్లోలీ బ్రెయిన్ విల్ స్టార్ట్ డీజనరేషన్. డీజనరేట్ అవుతుంది. పిల్లల్లో కూడా అవుతుందండి ఇది? డెఫినెట్లీ పిల్లల్లో కూడా. ఎందుకంటే బ్రెయిన్ మళ్ళీ మతిమరుపు రావడానికి ప్యాథలాజికల్ రీజన్స్ ఉంటాయి. అంటే స్ట్రోక్ వల్ల కానీ, ట్యూమర్స్ వల్ల కానీ, దట్ ఈస్ ఓకే. ఇవి మనం కొని తెచ్చుకునేటివి. ఈ మతిమరుపు మనము గిఫ్టెడ్ కాదు, ఇవన్నీ మనం తెచ్చుకుంటున్నాం. అదే. సో ఎక్సర్సైజెస్ ఇవన్నీ రెగ్యులర్ చేస్తుంటే దెన్ బ్రెయిన్ కూడా ఇట్ విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్ సెల్ఫ్. అండ్ ల్యాక్ ఆఫ్ స్లీప్ ఆల్సో. స్లీప్ పడుకున్నప్పుడు ఏమైందంటే గ్లింఫాటిక్ సిస్టమ్స్ విల్ యాక్ట్ ఇన్ ద బ్రెయిన్. సో టాక్సిన్స్ ఉన్నవన్నీ క్లీన్ చేస్తుంది. సో ఓవర్ నైట్ స్లీప్ తగ్గిపోయింది అనుకోండి, ఈ గ్లింఫాటిక్ సిస్టమ్స్లో టాక్సిన్ మెటీరియల్స్ ఏం రిలీజ్ అవ్వవు. సో ఎవ్రీథింగ్ విల్ బి స్టోర్డ్ లైక్ దాట్. సో ద షార్ట్ టర్మ్ మెమరీస్ విల్ నాట్ బి కన్వర్టెడ్ ఇంటూ లాంగ్ టర్మ్ మెమరీ. సో ఎరేజ్ అయిపోతూ ఉంటుంది. హార్డ్ డిస్క్ సరిగా లేకపోతే, స్లీప్ సరిగా లేకపోతే హార్డ్ డిస్క్లో మెమరీ ఎరేజ్ అయిపోయినట్టు ఎరేజ్ అయిపోతూ ఉంటుంది. స్ట్రెస్ అనేది బ్రెయిన్లో ఏం చేస్తుంది డాక్టర్ వంశీకృష్ణ? ఎస్పెషలీ యంగ్స్టర్స్ వాళ్ళ టీన్స్లో ఉన్నప్పుడు ఎగ్జామ్ స్ట్రెస్ కావచ్చు, ఇతరత్ర పీర్ ప్రెషర్ కావచ్చు, దానివల్ల ఏం జరుగుతుంది? స్ట్రెస్ వల్ల ఎగ్జామ్స్ కానీ ఎనీథింగ్ అగైన్ సేమ్ థింగ్. బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ స్ట్రెస్ వల్ల ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల గ్లింఫాటిక్ సిస్టమ్స్ రిలీజ్ అవ్వక టాక్సిన్స్ స్టోర్ అవుతాయి. ఇది కాకుండా దెర్ విల్ బి సివియర్ అమౌంట్ ఆఫ్ కార్టిజాల్ రిలీజ్. ఈ కార్టిజాల్ రిలీజ్ అయినప్పుడు అడ్రినలిన్ రష్ అంటాము, ఇవన్నీ కార్టిజాల్ రిలీజ్ అయినప్పుడు దిస్ ఆల్సో విల్ క్రియేట్ అండ్ స్లో డ్యామేజ్ టు ద బ్రెయిన్. సో మన ఈ గ్లింఫాటిక్స్ అన్ని క్లియర్గా అవ్వలేకపోయినా, కార్టిజాల్ ఎక్కువ రిలీజ్ అయినా, దెన్ ఆల్సో యూ విల్ హ్యావ్ దిస్ ఆల్ స్ట్రెస్ ఇండ్యూస్ ఫ్యాక్టర్. సో కార్టిజాల్ డాక్టర్ వంశీకృష్ణ ఎంత ఉంటే, ఎందుకంటే ఈ మధ్య చాలా వింటున్నాం కార్టిజాల్, హై కార్టిజాల్ లైఫ్ అంటే మనకి ఇన్ఫ్లమేషన్ బాడీలో ఎక్కువ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, హార్ట్ డిసీజ్ అంత తోడు, అంటే దానితో పాటు వచ్చే అనేక కాన్సిక్వెన్సెస్. బట్ పర్సే ఓన్లీ కార్టిజాల్ లెవెల్స్ అంటే ఇప్పుడు నేను ఈరోజు వర్క్లో బాగా స్ట్రెస్ అయిపోయాను, లేకపోతే మీరు ఇంటర్వ్యూస్ మల్టిపుల్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి, యూ గాట్ స్ట్రెస్డ్ అవుట్, జస్ట్ సీరం కార్టిజాల్ లెవెల్స్ చూసి ఓకే యువర్ స్ట్రెస్ఫుల్ అని మనం లేబుల్ చేయలేం. దిస్ ఇన్ హార్మోనల్ ఇష్యూ కాబట్టి స్ట్రెస్ కార్టిజాల్ లెవెల్స్ మనకు మార్నింగ్ 6 to 23 మధ్యలో ఉంటే నార్మల్ అంటాం. ఇన్ ద ఆఫ్టర్నూన్ ఇట్ విల్ కమ్ డౌన్ ఈవెన్ మోర్ లెస్గా తక్కువకి వస్తూ ఉంటుంది. సో ఈ కార్టిజాల్ హార్మోన్స్ కాబట్టి కొన్నిసార్లు మన పిచ్యూటరీ ఇష్యూస్ వల్ల కూడా, అంటే ప్యాథలాజికల్ ఇష్యూస్, ట్యూమర్స్ వల్ల కూడా పిచ్యూటరీ అడినోమస్లో దాంట్లో కూడా కార్టిజాల్ లెవెల్స్ చాలా హై ఉంటాయి. సో జస్ట్ ఈ కార్టిజాల్ లెవెల్స్ బట్టి వీ కెన్ నాట్ ఎగ్జాక్ట్లీ సే దట్ ఓకే స్ట్రెస్ ఉంది అని మనం దాంతో చేయలేము. కానీ స్ట్రెస్ వల్ల స్ట్రోక్స్ రావడం వింటూ ఉంటాం. స్ట్రెస్ వల్ల స్ట్రోక్ ఎందుకు వస్తుంది అని అంటే, స్ట్రెస్ వల్ల యువర్ బ్లడ్ ప్రెషర్స్ విల్ బీ ఎఫెక్టెడ్, యువర్ షుగర్స్ విల్ బీ షూటింగ్ అప్. స్ట్రెస్ వల్ల ఈ బ్లడ్ ప్రెషర్స్ ఎక్కువ అయిపోయినప్పుడు మనకు క్లాట్స్ ఫామ్ అవుతాయి. క్లాట్స్ వల్ల యూ విల్ హ్యావ్ బ్రెయిన్ స్ట్రోక్ కానీ, హార్ట్ స్ట్రోక్ కానీ, కిడ్నీ డ్యామేజెస్ కానీ, ఇవన్నీ జరిగిపోతాయి. కాబట్టి స్ట్రెస్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. డెఫినెట్లీ. చాలా టాలెంటెడ్ పీపుల్, మంచి అచీవర్స్ చాలా తొందరగా కార్డియాక్ డెత్స్ తోటో, ఇంకో కారణంతోటో, బ్రెయిన్ స్ట్రెస్ తోటో, స్ట్రోక్స్ తోటో ఇబ్బంది పడుతున్నారు. మీరు అన్న క్యాప్షన్ టైమ్ ఈజ్ మనీ అని అన్నారు. వెరీ బ్యూటిఫుల్ క్యాప్షన్. వీ ఇంప్లై సేమ్ థింగ్ టు అవర్ బ్రెయిన్. ఎనీవేర్ యూ గో టైమ్ ఈజ్ బ్రెయిన్ అంటాం. టైమ్ ఈజ్ బ్రెయిన్ అని ఎందుకు అంటామంటే, ఇఫ్ యూ రిమెంబర్ ఏదైనా స్ట్రోక్ పేషెంట్ వస్తే వీ అర్చుతాం ఇమ్మీడియట్లీ 4 hours వెళ్ళిపోవాలి, 4 hours వెళ్ళిపోతే స్ట్రోక్ రివర్సిబుల్ అయిపోద్ది. ఎందుకంటే ఈచ్ మినిట్ సమ్ మిలియన్స్ ఆఫ్ సెల్స్ విల్ బీ డ్యామేజ్డ్. ఒక స్ట్రోక్ వచ్చినప్పుడు వితిన్ 4 hours ఎందుకు వెళ్ళాలంటే, ఒక్క మినిట్కి సమ్ మిలియన్స్ ఆఫ్ సెల్స్ విల్ బీ డ్యామేజ్డ్. దిస్ విల్ బికమ్ ఇర్రివర్సిబుల్ డ్యామేజెస్. సో టైమ్ ఈజ్ బ్రెయిన్ అని ఐ జస్ట్ వాంటెడ్ టు సే దట్ టైమ్ ఈజ్ బ్రెయిన్ అనేది అందుకు అంత ఇంపార్టెంట్. అండ్ వాట్ యాక్టివిటీస్, ఏ యాక్టివిటీస్ చేస్తే మనం హెల్తీగా ఉంటాము అడిగే క్వశ్చన్కి, మనం చేసే డైలీ యాక్టివిటీస్ ఆపేస్తే విల్ బీ హెల్తీ. మార్నింగ్ లేవంగానే ఫోన్ చూడకుండా ఉండడం, లేవంగానే బ్రేక్ఫాస్ట్ అండ్ ఫుడ్ ఏం తీసుకోకుండా ఉండడం, ఇవన్నీ ఆపేసి మార్నింగ్ లేవగానే కొద్దిసేపు మెడిటేషన్, ఒక 15 minutes వాక్, వర్క్ ప్లేస్లో వెళ్ళిన తర్వాత కూడా కొద్ది కంఫర్టబుల్గా కూర్చొని మేక్ ఫ్రెండ్స్. ఇంతకుముందు కనీసం ఫ్రెండ్స్తో మాట్లాడే ఏదో జోకులు వేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవడి వాడు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పంపించుకోవాలి అంతే. అక్కడ నుంచి ఇక్కడ రీల్స్ పక్కకే ఉంటారు. మామ ఇది చూడు. ఇంతకుముందు యూ యూస్ టు ఎనాక్టెడ్ అంటే చెప్పేవాళ్ళు, చెప్పడంతో వాళ్ళు ఆ సిచ్యువేషన్ ఇమాజిన్ చేసుకునేవాళ్ళు. మామ నేను అక్కడికి వెళ్ళాను, వాడు ఇలా చేశాడు. ఆ సిచ్యువేషన్స్ అన్నీ ఎనాక్ట్ చేయడంతో అట్లీస్ట్ బ్రెయిన్కి యాక్టివిటీ ఉండేది. ఇప్పుడు ఏం లేదు, జస్ట్ ప్యాసివ్ థింకింగ్ అంతే. జస్ట్ రీల్స్ పంపించడం, చూసుకోవడం, నవ్వుకోవడం. దాని తర్వాత జంక్ ఫుడ్, అంటే అదంతా షేరింగ్ అనుకుంటున్నారు మీరు అన్నట్టుగా. అదే ఇంతకుముందు మాట్లాడుకుంటే సంభాషణ జరిగితే యువర్ బ్రెయిన్ యూస్ టు బి యాక్టివ్. ఇప్పుడు అలాంటిది ఏం లేదు. బ్రెయిన్కి అంటే ప్యాసివ్ థింకింగ్ ఎక్కువ, అంటే జస్ట్ ఊరికే అట్లా పంపిస్తుంటే షేరింగ్. దాని తర్వాత లంచ్లో కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఇస్ జంక్ ఫుడ్ ఓన్లీ. అవాయిడ్ జంక్ ఫుడ్ తీసుకుంటే ఏమైంది సార్, మా అంటే పొట్టకే కదా అనుకుంటాం.
జంక్ ఫుడ్ లాట్ ఆఫ్ షుగర్స్ ఉంటాయి, మైక్రోప్లాస్టిక్స్ ఉంటాయి. మైక్రోప్లాస్టిక్స్ వల్ల ఈ మైక్రోప్లాస్టిక్స్ అనేది బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ని దాటకుండా ఉండాల్సింది. ఇప్పుడు వచ్చి చిప్స్లో కానీ జంక్ ఫుడ్లో కానీ దీస్ ఆర్ వెరీ లెస్ దెన్ 5 mm మైక్రోమాలిక్యూల్స్ ఉంటున్నాయి దట్ ఆర్ క్రాసింగ్ ద బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్. సో బ్రెయిన్ అక్కడ కూడా డ్యామేజ్ అవుతుందా? డ్యామేజ్, ఇన్ఫ్లమేషన్ చేంజెస్ వస్తున్నాయి బ్రెయిన్లో జంక్ ఫుడ్ వల్ల. దెన్ ఈవినింగ్ ఇంటికి వచ్చాక మళ్ళీ రిలాక్స్ అవ్వాలి, మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వచ్చాక కూడా నో వన్ ఈజ్ రిలాక్సింగ్. టీవీ మల్టీ టాస్కింగ్ ఎక్కడ యూజ్ చేస్తామంటే అటు టీవీ చూడాలి, ఇటు ఫోన్ చూడాలి, అదే ఈ రెండు నడుస్తూ ఉండాలి. అక్కడ యాడ్ వచ్చే లోపల ఇక్కడ 4-5 రీల్స్ చూసేయాలి. పర్ఫెక్ట్ గా చెప్తున్నారండి మీరు. అందరి ఇళ్లలో ఏంటి సీక్రెట్ కెమెరా పెట్టినట్టు మాట్లాడుతున్నారు. ఇట్లాగే జరుగుతుంది మోస్ట్ హౌసెస్. మళ్ళీ తర్వాత అంతసేపు చూసిన తర్వాత డిన్నర్ ఏదో ఒకటి తినేస్తున్నారు. మళ్ళీ అగైన్ స్లీప్, పడుకుని ది మోస్ట్ ఇంపార్టెంట్ టైం అట్లీస్ట్ 8 hours స్లీప్ తీసుకోవాలి. అక్కడ ఎక్కడ స్లీప్ మనకు ఉండట్లేదు. బై 10 AM మనం లాస్ట్ టైం డిస్కస్ చేసినట్టు డిజిటల్ డివోర్స్ అనే టాపిక్ తీసుకొద్దాం అనుకున్నాం. అంటే బై 10 PM ఇంట్లలో ఉండే వైఫై స్పీడ్ తగ్గిపోతే అట్లీస్ట్ ఫోర్స్ఫుల్గానన్నా ఎనాక్ట్ చేస్తే కానీ పీపుల్ వోంట్ స్టాప్ వాచింగ్ ఫోన్. దాన్ని డిజిటల్ డివోర్స్ అంటారు. డిజిటల్ డివోర్స్, డిజిటల్ సన్సెట్ కానీ, డిజిటల్ డివోర్స్ కానీ, డిజిటల్ డీటాక్స్ అని రకరకాలుగా అనుకున్నాం కానీ ఏది వర్కౌట్ అవ్వట్లేదు. 10 PM తర్వాత స్లీప్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే అదే మళ్ళీ మనం అనుకున్నట్టు గ్లింఫాటిక్ సిస్టమ్స్ యాక్టివేట్ అవ్వాలి, క్లీన్ అవ్వాలి, బ్రెయిన్ అంతా కొద్దిసేపు రిలాక్స్ అవ్వాలి. కానీ ఇవ్వము మనం కంటిన్యూస్గా ఫోన్ చూడడం వల్ల మెల్టోనిన్ బ్రెయిన్కి ఏంటంటే డార్క్ ఎన్విరాన్మెంట్లు ఉంటే ఇట్ ఇంప్లైస్ దట్ ఓకే హీ మైట్ నీడ్ రెస్ట్ అని చెప్పేసి అలా అలవాటు మెల్టోనిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. వెన్ లైట్స్ అన్ని ఇలా యాక్టివ్గా ఉన్నాయి, ఫోన్ ముందుంది అనుకోండి, లైట్ ప్రొడ్యూస్ అవుతుంటే, బ్లూ స్క్రీన్ ప్రొడ్యూస్ అవుతుంటే బ్రెయిన్ ఏమనుకుంటే ఓకే అవసరం లేదు మనోడికి రెస్ట్ ఏం అవసరం లేదని ఇట్ వోంట్ ప్రొడ్యూస్ మెల్టోనిన్. కొంతమంది ఎలాగంటే అసలు బండిలో కూర్చుని డ్రైవ్ చేసి లాంగ్ డ్రైవ్కి ఒక 5-6 గంటలు డ్రైవ్ ఉన్నప్పుడు నిద్రపోతారు. అది ఆ బ్రెయిన్ అంటే ఒకటే పని చేస్తూ 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 దే వోంట్ థింక్ ఎనీథింగ్, దెన్ దే విల్ గో ఇన్ టు స్లీప్. సో అదొక చాయిస్లెస్ స్లీప్. చాయిస్లెస్ స్లీప్ ఇది మనం ప్రోగ్రామ్ చేసుకోవాలి ఇట్లా మనం. డెఫినెట్లీ అంటే లైట్లు ఆఫ్ అయి ఉండాలి, మళ్ళీ అక్కడ పడుకుని రీల్స్ చూడకూడదు. అది ఇంకా లైట్ అయ్యా మేడం, చాటింగ్ రీల్స్ ఆ టైం ఫోన్లో లైట్ ఉన్నంత సేపు బ్రెయిన్ విల్ థింక్ దట్ ఓకే హీ మై నాట్ రీడ్ ఎనీ మెల్టోనిన్ అని, ఇట్ వోంట్ ప్రొడ్యూస్ మెల్టోనిన్. మెల్టోనిన్ ప్రొడ్యూస్ అవుతే కానీ మనము స్లీప్ రాదు. కొంతమంది సరే అయితే నువ్వు మెల్టోనిన్ టాబ్లెట్ వేసుకుంటాను ఫోన్ చూస్తాను అంటారు. ఇట్ వోంట్ వర్క్ లైక్ దట్. సో ఇవన్నీ అంటే ఆబ్వియస్లీ మనకి ఓవర్ దట్ పీరియడ్ ఆఫ్ టైం మనకి కంప్లీట్గా డ్యామేజ్ చేస్తూ లేదు స్ట్రెస్లోకి పడేస్తూ. పీరియడ్ ఆఫ్ టైంలో ఏమవుతుందంటే బ్రెయిన్ ఐక్యూ లెవెల్స్ ఎంత ఉండేటివి దట్ విల్ కమ్ డౌన్. అంటే మందగిచ్చిపోద్ది, బ్రెయిన్ ఫాగ్ లాగా, బ్రెయిన్ రాట్ అంటాము పిల్లలు ఈ మధ్యకాలం ఈ జనరేషన్ జెన్జీ పిల్లలకి అయితే బ్రెయిన్ రాట్ అనేది మోస్ట్ యూస్ఫుల్ టర్మ్. ఆ బ్రెయిన్ ఫాగినెస్ లాగా అంటే యూ వోంట్ ఫీల్ లైక్ డూయింగ్ ఎనీథింగ్, నీకేం ఫిజికల్గా డ్యామేజ్ ఏమి ఉండదు, యూ వోంట్ హ్యావ్ ఎనీ డిసేబిలిటీస్ పర్ సే, బట్ స్టిల్ యాజ్ సింపుల్ యాజ్ స్విచ్ చేయడం కానీ, కనీసం ఫోన్ ఛార్జర్ తెచ్చుకోవడం కానీ, మంచినీళ్ళు పోయి తీసుకొని ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తాగడం కానీ, పీపుల్ అంటే ఇప్పుడు ఎలా తయారంటే మల్టీ టాస్కింగ్, వాడికి బాత్రూమ్ వెళ్ళాలన్నా అదే టైంకి లేచి 2-3 పనులు కవర్ చేయాలి. హీల్ హోల్డ్ హిస్ బాత్రూమ్ టిల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవాలి, ఆ టైంలో వాటర్ బాటిల్ తెచ్చుకోవాలి, అక్కడ ఉన్న రిమోట్ తీసుకోవాలి, ఇవన్నీ కవర్ అయితే తప్ప ఆ బాత్రూమ్కి జస్టిఫై కాదు. అట్లా అంటే ఏదో ఇబ్బంది ఉంది, కాలు నొప్పి ఉంది, నడవలేడు అని అట్లా కాదు. దిస్ ఆర్ ఆల్ అట్లా అంటే ప్రోగ్రామ్ మెల్లిమెల్లిగా అలా అంటే వీఆర్ మేకింగ్ అవర్ సెల్స్ ట్రైంగ్ టు మేక్ అవర్ సెల్స్ హైపర్ ఎఫిషియెంట్. లాంగ్ టర్మ్ లో ఏమవుతుందంటే బ్రెయిన్ యాక్టివిటీ తగ్గిపోతుంది. బ్రెయిన్ ఈస్ బ్యూటిఫుల్ థింగ్, అంటే దాన్ని ఎంత బాగా వాడుకుంటే రిజల్ట్స్ అంత బెటర్గా ఉంటుంది. ద లెస్ యూ యూజ్ ఇట్ ఇట్ విల్ బికమ్ ఈవెన్ మోర్ లేజీ. చాలా అద్భుతంగా చెప్తున్నారు డాక్టర్ వంశీకృష్ణ. ఎనీ ఫుడ్స్ అండి దట్ యూ స్పెసిఫిక్లీ? దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫుడ్స్ మనకు, హెల్తీ ఫుడ్స్, వాల్నట్స్ కానీ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కానీ, ఇవన్నీ మనకు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ ఇవన్నీ పిల్లలకు పెట్టాలి, తీసుకోవాలి. ఇవన్నీ దిస్ హాస్ బికమ్ లగ్జరీ. ఇప్పుడు హెల్తీ ఫుడ్ తీసుకోవడం ఒక లగ్జరీ లాగా అయిపోయింది. ఇవన్నీ తీసుకోవాలి, మెయిన్గా స్ట్రెస్ తగ్గించుకోవాలి. దిస్ ఆర్ ఆల్ అంటే ఇవన్నీ సాధించాలంటే ఏదైనా పెద్దగా 5 స్టార్ హోటల్కో 7 స్టార్ హోటల్కి వెళ్ళి అన్ని ఫోన్లు బంద్ చేసి, లేదంటే ఏదైనా రిసార్ట్స్కి వెళ్ళాల్సి వస్తుంది. అన్ని బంద్ చేసుకొని ఇంట్లోకి ఎవరు ఎన్విరాన్మెంట్ డిజైన్ అక్కడ కూడా ఊరుకోం కదా, మళ్ళీ సెల్ఫీలు తీసుకోవాలి కదా. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ చాలా ఎక్కువైపోయిందండి. అందరూ అన్ని క్యాప్చర్ చేసేసి అందరితో షేర్ చేసేయాలి. ఎక్కడికైనా వెళ్తే మన పరిసరాలు చూడడం మానేసి ఫోటోలు తీసుకుంటూ కూర్చుంటున్నాం. ఆ కెమెరాతో తీయడం వల్ల న్యాచురల్ ఐస్తో చూసేది అదంతా బ్యూటీ మిస్ అయిపోతుంది. అంటే యూ వాంట్ వాచ్ కంప్లీట్ సరౌండింగ్. ఓకే అదొక్కటే ఫోటో తీసుకోవాలి, కాన్సన్ట్రేషన్ అంతా ఆ ఫోటోలో ఎలా నిల్చోవాలి, ఎలా దిగాలి, మనం అంతా బాగా పడుతున్నాం, మనం పడాలి, వెనక బ్యాక్గ్రౌండ్ పడాలి, అన్ని పడాలి. సో అక్కడ అది మిస్. కానీ చాలా యూస్ఫుల్. అండ్ మీరు నిజంగా ద కైండ్ ఆఫ్ రియాలిటీ మీరు చెప్పింది ఇవాళ మోస్ట్ హోమ్స్లో జరిగేవే అండి ఇవన్నీ.
సో ఐ థింక్ ఇప్పటికైనా ఇప్పుడు కొంచెం డిజిటల్ డిటాక్స్ అని ఇవన్నీ మేల్కుంటున్నారు జనం కాబట్టి లెటస్ హోప్ అసలు అది ఫోన్ అవసరం ఉంటే తప్ప వాడకుండా అక్కడ వరకు రావాలి. అక్కడ వరకు రావాలి మన కల్చర్. కానీ మనకు మన అదే ఎన్విరాన్మెంటల్ డిజైన్ ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫోన్. ఎనీ వర్క్, డాక్టర్ కానీ, జర్నలిస్ట్ కానీ, కెమెరామెన్ కానీ, లాయర్ కానీ, ఇంజనీర్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫోన్. కాబట్టి ఐ థింక్ వీఆర్ లీడింగ్ నో వే. బట్ చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ వంశీకృష్ణ. వన్ థింగ్ వీ డింట్ టచ్ యాక్చువల్లీ ఈజ్ ఈ గేమింగ్ అడిక్షన్. పోర్నోగ్రఫీ మాట్లాడారు, ఆల్కహాల్ మాట్లాడారు, డ్రగ్ అడిక్షన్ మాట్లాడారు. ఏం జరుగుతుంది బ్రెయిన్లో, ఆ ఫ్రంటల్ లోబ్స్ ఎలా అయితే మాస్క్ అయిపోతాయి కంప్లీట్గా, సెన్స్ ఆఫ్ జడ్జ్మెంట్ అండ్ డిసర్న్మెంట్ ఎలా కంప్లీట్గా క్యామోఫ్లాజ్ అయిపోతుంది క్రైమ్స్ చేసే వాళ్ళకి. ఈవెన్ గేమ్ అడిక్షన్ కూడా ఇఫ్ యూ రిమెంబర్, ఇంతకుముందు ప్రాబ్లీ ఒక 5-6 years బ్యాక్ దేర్ వాజ్ ఎ షార్క్ గేమ్. పిల్లలందరూ ఆ షార్క్ గేమ్ ఆడి చంపేసుకోవడాలు ఇవన్నీ చేసేవాళ్ళు. దట్ హెస్ బీన్ బ్యాన్. రీసెంట్ ఇప్పుడు ఈ జెన్జీ పిల్లలంతా ఆడేది రోడ్ బ్లాక్స్ అని కొత్త గేమ్. ఎవ్వరు చూడు అపార్ట్మెంట్లో పిల్లలు అందరూ రోడ్ బ్లాక్స్ ఏంటని అసలు ఐ వాంటెడ్ టు నో బిఫోర్. అంటే చెట్లు కొట్టేయడం, అక్కడ పోయి కలెక్ట్ చేసుకోవడం మనీ, మళ్ళీ అక్కడ నుంచి అక్కడ పెట్టుకోవడం. ఫ్యూ కంట్రీస్ ఈవెన్ హ్యాస్ బ్యాన్ దట్ గేమ్. మన దాంట్లో పిల్లలు ఇది కంటిన్యూస్గా ఆడుతున్నారు. దీనివల్ల బ్రెయిన్ యాక్టివిటీ బాగా తగ్గిపోయి అండ్ ఇట్ ఈస్ డీవియేటింగ్ దెమ్ ఇన్ టు అదర్ యాక్టివిటీస్. ఇఫ్ యూ రీసెంట్గా అక్షయ్ కుమార్ గారు ఇంటర్వ్యూ ఇచ్చారు. హీ హాస్ ప్రెజెంటెడ్ ఇన్ ద కోర్ట్. వీ షుడ్ అప్రిషియేట్ అక్షయ్ కుమార్ గారు, ఎందుకంటే ఇతను సచ్ ఎ సెలబ్రిటీ. వచ్చి కోర్టులో హీ గేవ్ అన్ ఇంటర్వ్యూ. వాళ్ళ పాప వీడియో గేమ్స్ కంటిన్యూస్గా ఆడుతుంటే దిస్ ఆర్ మల్టిపుల్ యూజర్స్, అంటే వేరే వాళ్ళు కూడా ఎవరు అన్నోన్ ప్లేయర్స్ కూడా ఆ గేమ్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు. హాయ్ హలో అవివన్ దేర్ వాజ్ ఎ రీసెంట్ చాట్ నడుస్తూ ఉందంట. దాని తర్వాత ఎలా ఉన్నారు అంటే ఐఎమ్ డూయింగ్ గుడ్. ఇదంతా వీడియో గేమ్ ఆడుతున్నప్పుడు ప్యారలల్గా ఈ చాట్స్ నడుస్తున్నాయి. సేమ్ ప్లేయర్స్, ఆర్ యూ మేల్ ఆర్ ఫీమేల్ అని అడిగారంట. ఫీమేల్ అంటే దాని తర్వాత మళ్ళీ కొంచెంసేపు డీసెంట్ చాట్. దెన్ సడన్లీ దే స్టార్టెడ్ ఆస్కింగ్ ప్లీజ్ సెండ్ మీ న్యూడ్ ఫొటోస్. అమ్మో, అలా కూడా అక్షయ్ కుమార్ వాళ్ళ కూతురుకి అయిందంటే ఇంకా ఇమాజిన్ చేసుకోండి. అండ్ అమ్మాయి ఇమీడియట్గా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి వాళ్ళ మదర్ని వెళ్ళి కలిసింది. దే బోత్ కౌన్సిల్డర్. కానీ అలా ఆ టైంలో ఈ గేమ్స్లో ఎవరు ఆడుతున్నారో మనకు తెలియదు. ఇది ఇంట్లో మనం ఆడుతున్న స్నేక్స్ అండ్ ల్యాడర్, లూడోస్ కాదు. అండ్ బ్రెయిన్ మనం ఒక ఫ్రెంజీలో ఉన్నప్పుడు జడ్జ్మెంట్ కూడా సరిగ్గా చేయలేం. ఆ బ్రెయిన్ ఈ గేమ్స్లో దెర్ విల్ బీ సమ్ వాళ్ళకి పాయింట్స్ కావాలి. ఆ అడిక్షన్లో ఆ పాయింట్స్ కావాలి, ఈ స్కోర్ కొట్టాలి అనే పాయింట్స్. దీనికి కూడా డోపమిన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆ గేమ్ ఆగిపోయి ఉంటుంది సడన్గా. నువ్వు ఫర్దర్గా వెళ్ళాలంటే యూ నీడ్ సమ్ వన్ సపోర్ట్. దెన్ దే విల్ బీ ఆస్కింగ్ ఆల్ దీస్ థింగ్స్. పిల్లలు కదా, పిల్లలకి తెలీదు విచ్ ఇస్ గుడ్ విచ్ ఇస్ బ్యాడ్ అనేది. సమ్ వన్ మైట్ ఫాల్ ఇన్ ట్రబుల్. ఈ అప్పీల్డ్ ఆయన కోర్టుకు వచ్చి, ఆయనతో సెలబ్రిటీ, ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. బట్ వీ షుడ్ రియల్లీ అప్రిషియేట్ హిమ్. అంత పెద్ద సెలబ్రిటీ వచ్చేసి వాళ్ళ వైఫ్ కూడా షీజ్ అన్ యాక్ట్రెస్. ఇద్దరు వచ్చి వాళ్ళ అమ్మాయికి ఇలా అయ్యింది, పిల్లలు జాగ్రత్త చూసుకోండి, ప్లీజ్ బ్యాన్ దిస్ గేమ్స్ ఇన్ మహారాష్ట్ర అని చెప్పారు. కానీ ఆల్ ఓవర్ ఇండియా ఇట్ షుడ్ బి బ్యాన్డ్ సచ్ గేమ్స్. పిల్లలు మనకి తెలియకుండా, అంటే ఇప్పుడు ప్రస్తుతం సినారియోలో మనం చిన్న ఉన్నప్పుడు మ్యారియో గేమ్స్ ఇవన్నీ ఆడేవాళ్ళం. ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే పిల్లలు మన కంట్రోల్లో, అంటే ఈ ఫోన్ మన కంట్రోల్ లేకుండా పోతుంది. ఏం చూస్తున్నారో, ఏ గేమ్స్ ఆడుతున్నారో ఎవరికి తెలియదు. అదే డబ్బులు అడగవచ్చు, సమ్మన్ మైట్ ఆస్క్ మనీ, పిల్లలు మనీ పంపించవచ్చు. సమ్మన్ మైట్ ఆస్క్ సచ్ న్యూడ్ ఫొటోస్, కానీ ఇంకేదైనా తప్పు పనులు ఏమైనా చేయొచ్చు. డ్రగ్ అడిక్షన్స్ కావచ్చు. ఆల్ దిస్ మైట్ లీడ్ టు అగైన్ ఫ్రమ్ దిస్ మొబైల్ గేమ్స్. చాలా భయానకమైన సిచ్యువేషన్లో అయితే ఉన్నామండి. ఐ థింక్ ఇక్కడ నుంచి మార్పు రాకపోతే పేరెంట్స్, ముఖ్యంగా పిల్లలకి వాళ్ళకి టైం లేక మొబైల్ ఇచ్చి పడేస్తే మన పని ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు పేరెంట్స్కి. అలా అయిపోయింది పరిస్థితి అంతా. ఏం చేయాలో అంటే ఇద్దరు వర్క్ చేస్తూ ఉంటారు. పేరెంట్స్ పిల్లలకి టైం ఇచ్చేలేక వాళ్ళని ఏదో దే నీడ్ టు బి సమ్ ఆక్యుపైడ్ అని చెప్పేసి ఫోన్ ఈజ్ ద ఈజియెస్ట్ వే. వాట్ ఈస్ ద ఈజియెస్ట్ వే టు కీప్ దెమ్ ఆక్యుపైడ్ ఈస్ ఫోన్. అది. సో ఐ నో ఇట్ ఈస్ డిఫికల్ట్ టైమ్ ఫర్ ఆల్ ద పేరెంట్స్, బట్ అట్లీస్ట్ స్క్రీన్ టైం లిమిటేషన్ అని పెట్టుకోండి. ఎనీవేస్ మీరు ఫోన్ చూస్తుంటారు కాబట్టి పక్క కూర్చొని చూడండి. గివ్ దెమ్ హెల్తీ కంటెంట్. ఒకసారి మనం అవసరం లేని అంతా చూపిస్తుంటే పిల్లలు కూడా అదే చూడాలనిపిస్తుంది. అంతే కదా. మనం పెరిగింది మన పేరెంట్స్ని చూసి, పిల్లలు కూడా మనం చూసే పెరుగుతారు. ఇఫ్ యూఆర్ వాచింగ్ టీవీ అండ్ ఫోన్ కంటిన్యూస్లీ, దే విల్ ఆల్సో ఫీల్ ఓకే, ఇట్స్ ఓకే, వీ కెన్ వాచ్, మై ఫాదర్ ఈజ్ వాచింగ్, ఐ విల్ ఆల్సో వాచ్. టుమారో యూ షుడ్ నాట్ రీఫిల్, అంటే మళ్ళీ బాధపడద్దు, మా పాప ఎప్పుడు టీవీ చూస్తుంది, మా బాబు ఎప్పుడు ఇదే చూస్తున్నాడు, మా పిల్లలు ఎప్పుడు నా మాట వినట్లేదు. అంటే ముందు మనం మారితే వాళ్ళు మారు. పర్ఫెక్ట్గా చెప్పారు, కుండ బద్దలు కూడా చెప్పారు, వాస్తవాలు మాట్లాడారు డాక్టర్ వంశీకృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. మీరు ఒక బ్రెయిన్ సర్జరీ చేసే టైంలో వాళ్ళు మాకు బోల్డ్ అంత బ్రెయిన్కి బోల్డ్ అంత ఫుడ్ ఫర్ థాట్ ఇచ్చారు. బట్ ఐ థింక్ చాలా మంది బెనిఫిట్ అవుతారు ఇవాళ మీ ఇన్ఫర్మేషన్తో. థ్యాంక్ యూ సో మచ్. మేడం. థ్యాంక్ యూ.